వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫెదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. థ్యాంక్ యూ మా. సీనాయి కొండ దగ్గర వాళ్ళు వచ్చిరి. 3వ నెల మొదటి దినమున సీనాయి కొండ దగ్గర వాళ్ళు చేరిరి. ఓకే, సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాము. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా చదివించండమ్మా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నా 5వ వచనంకి వచ్చేమా. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ విజయ్ గారు స్లైడ్స్ చూపించటకు సిద్ధంగా ఉన్నారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పోయిన వారము మనము ఆరోహణం దినము ప్రాముఖ్యత గురించి ధ్యానించాము. ఎందుకంటే ట్యూస్డే మనం ధ్యానించాము. నెక్స్ట్ సండే అంటే మొన్నే మే 17 నాడు ఆరోహణము ఆదివారంగా సార్వత్రిక సంఘము ఆ దినంని ఆచరించింది. సో ఇప్పుడు వచ్చే ఆదివారము పెంతికోస్ట్ ఆదివారంగా సార్వత్రిక సంఘము ఆచరించబోతుంది. సో పెంతికోస్ట్ పండుగతో కూడిన ప్రాముఖ్యత ఏంటో, దాంతో కూడిన మర్మాలేంటో, పాఠాలేంటో ఈరోజు మనము ధ్యానిద్దాము. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి, ప్రేరేపణ బట్టి ఎంతో వందనాలు. ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దాని వలన తండ్రి సార్వత్రిక సంఘం కూడా మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. కొంచెం తక్కువ మంది ఉన్నా సరే మేము నిరాశపడే అవసరం లేదు, ఎందుకంటే మీ సన్నిధి మాతో పాటు ఉంది. దానికంటే ముఖ్యమైనది వేరే ఏదీ లేదు. ఈ సమయంలో తండ్రి మా ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు ఈ సమయంలో వాళ్ళ పరిచర్యలో వాళ్ళ పనుల్లో బిజీగా ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట పెంతెకోస్తు పండుగతో కూడిన పాఠాలు మా విశ్వాస నేతను వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. మీరు జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండండి. అన్ని తీసుకొని కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ తో కూడిన ఇంగ్లీష్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇంగ్లీష్ టర్మ్ మనము పలకంగానే ఆ నంబరే మనకు గుర్తు వస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్వాడ్రా అనగానే ఏ నంబర్ మీకు గుర్తు రావాలి? క్వాడ్రా 4 రైట్ ఆన్సర్ రమణారావు గారు. అలాగే హెక్సా అనగానే ఏ నంబర్ గుర్తు రావాలి? 6 రైట్ ఆన్సర్. అలాగే ఆక్టో అనగానే ఏ నంబర్ గుర్తు రావాలి? 8 వెరీ గుడ్. ఇప్పుడు మరి మిమ్మల్ని అడుగుతున్నాను, పెంటా అనగానే ఏ నంబర్ గుర్తు రావాలి? పెంటా అనగానే రైట్ ఆన్సర్. సో పెంతెకోస్తు పండుగ అని పేరెందుకు వచ్చింది? రీజన్ ఏంటంటే ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళు విమోచించబడిన తర్వాత 50వ దినం వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము ప్రారంభం చేశారు.
సో అందుకు వాళ్ళకి పెంతికోస్ పండుగ అంటే చాలా ప్రాముఖ్యమైన పండుగ. కొంచెం భారతదేశంకి ఇజ్రాయెల్ దేశంకి కొన్ని పోలికలు ఉంటాయి. పోలికలు ఏంటంటే, మనము 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ డేని ప్రతి సంవత్సరం మనం ఆచరిస్తాం. ఎందుకంటే మనకి బ్రిటిష్ రాజ్యం నుంచి ఆ దినము స్వతంత్రము దొరికింది కాబట్టి. అలాగే ప్రతి సంవత్సరము ఇజ్రాయేలీలు పస్కా పండుగను ఆచరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి ఆ రోజు విమోచించబడారు. అది వాళ్ళ ఇండిపెండెన్స్ డే. అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ దినం మనకి రాజ్యాంగం దొరికిందో ఆ రాజ్యాంగం దినంని ఏ దినంగా ఆచరిస్తామండి? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి నాకు. రిపబ్లిక్ డే సార్. రిపబ్లిక్ డే, రైట్ ఆన్సర్. సో ఏ దినం వాళ్ళకి ధర్మశాస్త్రం దొరికిందో దేవుని దగ్గర నుంచి, ఆ ధర్మశాస్త్రము తెలియచేయటం దేవుడు ఏ దినం ప్రారంభం చేశాడో ఆ దినంని పెంతికోస్ పండుగగా వాళ్ళు ఆచరిస్తారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం వల్లనే ఆ యూదుల సమాజంలో ఒక స్థిరత వచ్చింది. ఒక్కరొకరు ప్రేమపూర్వకంగా ఒకరొకరి పట్ల ఉండటము, అంతా కూడా ధర్మశాస్త్రము ఆ విషయం బట్టి వాళ్ళకి మార్గం సరళపరిచింది. ఆ చిన్న దేశము జ్ఞానపూర్వకమైన దేశం అనే పేరు ధర్మశాస్త్రం వలన అది పొందింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఎంత ముఖ్యమో ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రము అంత ముఖ్యం. సో నేను స్లైడ్స్ చూపించమని రిక్వెస్ట్ చేస్తాను విజయ్ బ్రదర్ని. నేను ఈరోజు ఈ పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత యూదుల కనుదృష్టి నుంచి అలాగే క్రైస్తవ కనుదృష్టి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నేను చూపించే సబ్-హెడ్డింగ్స్ అన్ని కూడా ఈ ఒక్క రోజులో మనం కవర్ చేయడానికి మనకు సమయము సరిపోదు. ఇది ఓన్లీ పార్ట్ 1 అని అనుకోండి. పార్ట్ 2 నేను వచ్చే ట్యూస్డే నేను మీతో పంచుకుంటాను. కానీ ఎక్కువ వరకు ఏదంతా కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుందో ఈ వచ్చే ఆదివారం ప్రసంగించటకు ఆ పాయింట్స్ అన్ని కూడా నేను కవర్ చేయటకు ప్రయత్నిస్తాను. విజయ్ బ్రదర్, యూ కెన్ స్టార్ట్ షోయింగ్ ద స్లైడ్. ఫస్ట్ స్లైడ్ ఒకసారి మనం చూద్దాము. చెక్ మై మెసేజ్. ఏమైంది ప్లీజ్ అచ్చా అమ్మా దివ్య, ఒక్కసారి ఇది స్క్రీన్ షేరింగ్ ఆపేయమ్మా. అప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆపేస్తేనే విజయ్ బ్రదర్ చూపించగలుగుతారంట స్లైడ్స్. స్క్రీన్ షేరింగ్ ఆపేయమ్మా దివ్య. బ్రదర్ నాకు పెట్టారు పర్సనల్ మెసేజ్. ఓకే, సో ఇప్పుడు ఒక పాయింట్ క్లారిఫై చేసేసి ముందుకు వెళ్తానండి. ఆ పాయింట్ ఏంటంటే, మంజుల సహోదరి వాక్యం చదివినప్పుడు మీరు విన్నారు, ఎప్పుడు సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలు వచ్చారంట? మూడో నెల మొదటి దినమున. ఓకే, యూదుల క్యాలెండరు 30 రోజులు ఉన్న క్యాలెండరే వాళ్ళది. మూన్ బేస్డ్ క్యాలెండర్, లూనార్ బేస్డ్ క్యాలెండర్. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి, ఫిబ్రవరి నెలలో 28, 29 రోజులు కూడా ఉంటాయి. కానీ యూదుల క్యాలెండరు అది మూన్ బేస్డ్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్ కాబట్టి 30 రోజులే ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ ద మూన్. సో మూడో నెల మొదటి దినం, జాగ్రత్తగా వినండి, వాళ్ళ మొదటి నెలని నిసాన్ అని అంటారు. అది మన ఏప్రిల్తో సుమారుగా టాలీ అవుతుంది. రెండో నెల మేతో టాలీ అవుతుంది, మూడో నెల జూన్తో టాలీ అవుతుంది. సో జూన్ మొదటి దినంన వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చి ఉన్నారు. సో మూడో నెల మొదటి దినం అంటే 90 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికన్నా ఏమొస్తుందంటే మైండ్లో, అరే పెంతికోస్ పండుగ అని అంటే 50 రోజుల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశారు కదా. మరి నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? మూడో నెల మొదటి దినం వచ్చారు అని రాయబడి ఉన్నది. మరి దాంట్లో 90 రోజులు అయిపోతున్నది కదా అనే ఒక డౌట్ కూడా ఎవరికన్నా రావచ్చు. అందుకే మరి ఇంకొకసారి సహోదరి మంజులతో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. మా మూడో నెల మొదటి దినం అనే మాట ఒకసారి చదవమ్మా. నిర్గమకాండం 19వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగే నేను దివ్య సిస్టర్తో ఈ వాక్య భాగంతో సిద్ధంగా ఉండమని చెప్తాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మంజుల గారు ఇదైతే చదవండమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం మందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి.
అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. ఆ పర్వతం ఎదుట వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. 3వ నెల మొదటి దినమున, అంటే జూన్ 1. సో 50 దినములు మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలి? సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యన యెహోవా హతం చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇజ్రాయెల్ ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. మొదటి నెల 15వ దినమున, జాగ్రత్తగా వినండి, ఈ క్యాల్కులేషన్ మనకు సరిగా తెలిసి ఉండాలి. మొదటి నెల అంటే ఏప్రిల్తో టాలీ అయ్యే నెల, మోర్ ఆర్ లెస్. సో ఏప్రిల్ 15వ తారీఖు వాళ్ళు ఐగుప్తు ఇడిచిపెట్టి బయలుదేరారు. సో ఇంక ఏప్రిల్లో ఎన్ని రోజులు మిగిలినాయి? 15 రోజులు. మేలో ఎన్ని రోజులు వాళ్ళు ప్రయాణం చేసినట్టు? 30 రోజులు. 15 + 30 40. 46వ దినము వాళ్ళు సినాయి కొండ దగ్గర వచ్చారు. 4 రోజులు పరిశుద్ధత విషయంలో వాళ్ళు సిద్ధపడారు. మోషే ద్వారా వాళ్ళు హెచ్చరింపబడారు ఎలాగ పవిత్రంగా వాళ్ళని ఉంచుకోవాలో, ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో దిగి రాబోతున్నది. కరెక్ట్గా 4 రోజుల తర్వాత 50వ దినము దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నౌ ఇస్ ఇట్ క్లారిఫైడ్? అందరు హల్లెలూయా చెప్తారా? సో ఎవరన్నా జస్ట్ నిర్గమకాండము 19వ అధ్యాయం 1వ వచనం చదివితే అరే 3వ నెల మొదటి దినం అంటే 90 రోజులు అయిపోతుంది కదా అనే డౌట్ వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు ఐగుప్తు నుంచి అనేది మనకు తెలిస్తే, ఎప్పుడు ఎన్ని రోజులు పట్టింది వాళ్ళు సినాయి కొండ చేరుటకు అనేది మనకి అర్థమవుతుంది. ఏప్రిల్ 15th వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అంటే మొదటి నెల 15వ దినమున అనే మాట సహోదరి ప్రిసిల్ల దివ్య చక్కగా చదివినిపించింది. సో ఏప్రిల్లో 15 రోజులు, మేలో 30 రోజులు, జూన్ నెల మొదటి దినమున దిగారంటే 46 రోజులు. 4 రోజులు పరిశుద్ధత విషయంలో వాళ్ళు సిద్ధపడ్డారు. 50వ దినం కరెక్ట్గా దేవుడు సీనాయి కొండ మీద అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. సో ఈ 90 and 50 మధ్యన డౌట్ అనేది నేను క్లారిఫై చేయాలని కోరుకుంటున్నాను. అందుకే ఇంత లోతులో వెళ్ళి నేను ఈ విషయాలు మీతో పంచుకున్నాను. శ్రీకాంత్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా వాక్యం చదివే విషయంలో మనకి తోడ్పడతారు. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. 50 రోజులు అనేది క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. నేను వాడే బ్రాడ్ సబెడింగ్స్ చూడండి. ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్, యూదుల పండుగ ఇది, పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత ఏంటి? బ్రదర్ విజయ్, పాయింట్ అ కర్సర్. ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఏంటి? ఇది మనము అర్థం చేసుకుందాం. యూదులకి ఇది ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ అనేది ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను. ఆ దినమే దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము ప్రారంభం చేశారు. సో అందుకు అది ప్రాముఖ్యమైన దినం. ఎలాగా మనకి రిపబ్లిక్ డే ప్రాముఖ్యమైన దినమో, ఏ దినం మనం రాజ్యాంగం పొందామో దేశంగా, మనకి రిపబ్లిక్ డేని ఎంతో ప్రాముఖ్యమైన దినమని వేరే నాయకులందరూ కూడా చిన్నప్పటి నుంచి, మన స్కూల్ డేస్ నుంచి, మన స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి అందరు నేర్పిస్తూ వచ్చారు. అలాగే యూదుల సమాజంలో పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత ఇంటి నుంచి తల్లిదండ్రులు ఇంకా రాబీస్ అందరు కూడా యూదులకి నేర్పిస్తూనే ఉంటారు. ఆ దినమే మనకి దేవుడు ఇయ్యటము, ధర్మశాస్త్రం ఇయ్యటం ప్రారంభం చేశారు అని. సో ఇదే కాకుండా 3 పండుగలు వాళ్ళు ఆచరించుటకు ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, వాళ్ళు దేవుని ఆలయం ఎక్కడుందో అక్కడ వాళ్ళు రావాలి. మొదటిగా వాళ్ళకి ఆలయం లేదు. సొలొమోన్ కట్టే వరకు ప్రత్యక్ష గుడారము షీలో అనే పట్టణంలో ఉండింది. అక్కడ వాళ్ళు రావాలి. సొలొమోన్ ఆలయం కట్టిన తర్వాత యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు యెరూషలేంకి రావాలి. మొదట్లో పర్ణశాల ఎక్కడ ఉండింది అని అంటే షీలోలో ఉండింది. ఆలయం ఎక్కడ కట్టబడింది అంటే యెరూషలేంలో. సో ఆ ఆజ్ఞ ఎక్కడుందో అది ఒకసారి మనం చూద్దాము. శ్రీకాంత్ బ్రదర్ చదివినిపిస్తారు. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. విజయ్ బ్రదర్, యు కెన్ పాయింట్ అ కర్సర్ అట్ Deuteronomy 16:16. యా, శ్రీకాంత్ బ్రదర్ చదివించండి. ఓకే. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలను. థ్యాంక్ యూ బ్రదర్. 3 పండుగలు ఆచరించుటకు
ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా సరే ఆర్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, యూదులు షీలో కన్నా రావాలి. మొదట్లో పర్ణశాల అక్కడ ఉండింది కాబట్టి, దాని తర్వాత వాళ్ళు యెరూషలేంకి రావాలి, ఎక్కడ ఆలయం ఉండిందో. సో ఎందుకు మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ పెంతెకోస్తు పండుగ, వారంల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ, మూడో పండుగ పర్ణశాల పండుగ. పర్ణశాల పండుగ ప్రాముఖ్యత నేను ఇంకొకసారి మీతో పంచుకుంటాను. దాని గురించి నేను చెప్తే మరి టైం ఎక్కువ అయిపోతుంది. అది కూడా చాలా ప్రాముఖ్యమైన పండుగ యూదుల క్యాలెండర్లో. సో ఈరోజు నేను అన్ని కూడా ఆపోజిట్స్ వాడతానండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. నేను కొన్ని ఆపోజిట్స్ అడుగుతాను, మీరు చెప్పగలగాలి. ఓకే, ఫస్ట్ చిన్న క్వశ్చన్, టాల్ ఆపోజిట్ చెప్పండి. వెరీ గుడ్. నియర్ ఆపోజిట్ చెప్పండి. స్ట్రాంగ్ ఆపోజిట్ చెప్పండి. సో అలాగే ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ పాయింట్ కర్సర్. మొదటిగా సైజ్, తర్వాత ప్రొటెక్షన్, తర్వాత రిపెంటెన్స్, తర్వాత కావనెంట్. ఈ మధ్యలో ఏమేమి ఆపోజిట్స్ ఉన్నాయో మనం చూద్దాం. సైజ్ కింద మనం చూస్తే వన్ స్మాల్ ఒక సైడ్ ఉంటే మెనీ బిగ్ ఇంకొక సైడ్ లో ఉంది. ఓకే బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్. వన్ ఆపోజిట్ ఏంటి? మెనీ. స్మాల్ ఆపోజిట్ ఏంటి? బిగ్. ఓకే, సో జాగ్రత్త వినండి. ధర్మశాస్త్రం వలన ఇజ్రాయెల్ దేశము ఎలాగ ఆశీర్వదించబడింది, ఎలాగా ప్రపంచంలో దానికి మంచి పేరు వచ్చింది ధర్మశాస్త్రం వలన. ఒకసారి ఆ వాక్య భాగము క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. చిన్న దేశము దేవుడు ఎన్నుకున్నాడు. జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్ దేశంని ఎలాగా లేఖనం వర్ణిస్తుందంటే, మనం భారతదేశంని కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగ వర్ణిస్తామో దాన్ టు బీర్షిబా అని వర్ణిస్తుంది. ఆ వాక్య భాగం నేను చదివిపిస్తాను క్రిస్ బ్రదర్తో. మొదటి సామ్యుయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి బ్రదర్. సామ్యుయలు ఫుల్ ఇజ్రాయెల్ దేశంకి ప్రవక్త అయి ఉంటాడని అందరు ఇజ్రాయేలీలు అందరు తెలుసుకున్నారంట. దాన్ టు బీర్షిబా. ఒకసారి చదవండి బ్రదర్. ప్లీజ్ రెఫరెన్స్ చెప్పండి గురుజీ. మొదటి సామ్యుయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఓకే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయెల్ అందరూ తెలుసుకొనిరి. భారతదేశంని మనం కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగ వర్ణిస్తామో, ఎందుకంటే కాశ్మీర్ ఇస్ ద నార్దర్న్ మోస్ట్ పాయింట్, ఉత్తరంలో అన్నిటికంటే చివరి భాగము, దక్షిణం వైపు కన్యాకుమారి అన్నిటికంటే చివరి భాగము. అలాగా లేఖనము ఇజ్రాయెల్ దేశంని దాన్ టు బీర్షిబా అని వర్ణిస్తుంది. అంతకీ ఆ దాన్ టు బీర్షిబా డిస్టెన్స్ ఎంత? జస్ట్ 250 కిలోమీటర్ మాత్రమే. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో శక్తితో బోధించవచ్చు. సో జస్ట్ కర్నూలు టు హైదరాబాద్ ఆర్ విజయవాడ టు హైదరాబాద్ అంతనే, చాలా చిన్న దేశం. కానీ ఆ చిన్న దేశంకి ప్రపంచం అంతా కూడా ధర్మశాస్త్రం వలన ప్రాముఖ్యత వచ్చింది. అరే ఎంత జ్ఞానంతో ఆ ఇజ్రాయేలీలు ప్రవర్తిస్తున్నారు, ఒక స్థిరత ఉంది వాళ్ళ దేశంలో, ఇంకా వాళ్ళు తీర్పిచ్చే విషయంలో దేవుని జ్ఞానం మీద ఎంతగా ఆధారం పడుతున్నారని ఇజ్రాయెల్ దేశంకి ధర్మశాస్త్రం వల్ల మంచి పేరు వచ్చిందనే మాట ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామా బ్రదర్? క్రిస్ బ్రదర్, 4వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆజ్ఞలను మీరు పాటించినప్పుడు వేరే దేశంలన్నీ కూడా ఆశ్చర్యపడి ఎంత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని మెచ్చుకుంటారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈవెన్ డాక్టర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు, మన రాజ్యాంగం ఫ్రేమ్ చేసినప్పుడు చరిత్ర మనం చూస్తే ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం ఎన్నోసార్లు చదివి ఆయన కూడా దీని వలన ప్రేరేపణ పొంది మన రాజ్యాంగం రాశారని భారతదేశం చరిత్రలో కూడా ఆ మాట ఉంది. సో మనం ధర్మశాస్త్రం తీసుకొని ఇట్లా పిండితే అలాగ జ్ఞానము డ్రాప్స్ ఇలా పడుతూ ఉంటాయి. జ్ఞానంతో కూడిన మాటలు, ఒక మాట మాత్రం ఎన్నో ఉన్నాయి మన మనసుని తాకే విషయాలు, ధర్మశాస్త్రంలో ఉన్న మంచి విషయాలు. ఒక్క మాట నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే రూత్ గ్రంథమే ఆ ఒక్క ఆజ్ఞ మీద ఆధారం పడి ఉంది. రూత్
అది వాళ్ళ అత్తమ్మ గారు నవమి గారి ద్వారా తెలుసుకొని దేవుడు ఎంత సర్వజ్ఞాని, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ కాలంలో ప్రపంచంలో ఒక సూత్రము అందరు కూడా పాటించేవారు, అది ఈ రోజు కూడా వర్తిస్తుందండి. అది ఏంటంటే మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుని మాటలే చెల్లుతాయి. ఈ కాలంలో కూడా ఆ సూత్రం ఉంది, ఆ కాలంలో కూడా ఉండింది. కానీ రూత్ మనసుని ఏది తాకింది అని అంటే, ఇజ్రాయెల్ ధర్మశాస్త్రంలో దేవుడు పేదరికంలో ఉన్న వాళ్ళ పట్ల చూయించే కనికరం, అనాథుల పట్ల చూయించే కనికరం, పరదేశుల పట్ల చూయించే కనికరం, అది రూత్ని తాకింది. అది ఆమె అత్తగారు నవమి ద్వారా తెలుసుకుంది. అందుకే అత్తగారు నువ్వు వెళ్ళిపోమా, మీ ఇంటికి వెళ్ళిపో, మీ కుటుంబంకి వెళ్ళిపో అని అంటే కూడా ఆ దేవుడు గొప్ప దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, పేదల పట్ల కనికరం చూపించే దేవుడు నాకు కావాలి అని రూత్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ రోజు నుంచి మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు. ఏది ఆమెను ఆకర్షించింది, ఏమి ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చెను. లెవికాండం 19వ అధ్యాయం బ్రదర్. లెవికాండం 19వ అధ్యాయం. ఓకే, 10-11 కదా గురించి. 9వ వచనం నుంచి 11వ వచనం చదవండి. ఓకే. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడిని యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, వంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఆజ్ఞ ఉంది కాబట్టే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రూతు ఆమె పేదరికంలో ఉంటూ బెత్లెహేంలో పడిపోయిన పంటలను నేను ఏర్కొని వస్తాను, ఎందుకంటే వ్యవసాయం కాలమని ఆమె బయలుదేరి ఇంటి నుంచి వెళ్ళింది. ఈ ఆజ్ఞ లేకుండా ఉంటే రూతు మెస్సయ్య వంశావళిలో ఆమె ఉండేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? నో సార్, నో. ఎందుకంటే ఈ ఆజ్ఞ ఉంది కాబట్టే ఆమె ఎత్తుక్కొని వెళ్ళింది. నీతిమంతుల పాదంని దేవుడే నడిపిస్తాడంట. ఆమె దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఆమెకు తెలియదు ఆమె బోయాసు పొలంకి వెళ్తుందని. బోయాసు పొలంకి దేవుని చిత్తం ప్రణాళిక చొప్పున వెళ్ళింది. ఇంకా మనం చూస్తే దేవుని అధికమైన కృప రూతు జీవితంలో ఎలాగుంది అంటే, ఏ పొలంలో ఆమె పడిపోయిన పంటలను ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలంకే ఆమె యజమానురాలుగా మారుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్తగా ఉండండి. జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం, పేదల పట్ల చూయించే కనికరం, వేరే ఏ దేశంలో ఆ కాలంలో ఏ రాజ్యాంగము లేదు, కానీ యూదుల్లో ఉండింది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా యూదులను మెచ్చుకోవటం ప్రారంభం చేశారు. అందుకే వన్ స్మాల్ నేషన్ గ్రేటర్ దెన్ మెనీ బిగ్ నేషన్స్. అందుకే బ్రదర్ విజయ్ పాయింట్ అ కర్సర్ అట్ ది ఆపోజిట్స్. వన్ నేషన్ చిన్నది, వన్ అండ్ స్మాల్, వర్సెస్ మెనీ అండ్ బిగ్ నేషన్స్. బట్ ఇట్ got due prominence because of the wisdom and love of God being reflected in the laws which he has given to them. Are you all with me? Next మనం ప్రొటెక్షన్ కి వెళ్దాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. January 26th రిపబ్లిక్ డే, మన భారతదేశం రిపబ్లిక్ డే. అక్కడ మన ప్రెసిడెంట్ గారు సల్యూట్ చేస్తుండగా మన నేషనల్ ఫ్లాగ్ ని, భారతదేశంలో ఉన్న సైన్యంలో ఉన్న రెజిమెంట్స్ అన్ని కూడా మార్చ్ పాస్ట్ ఉంటుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? ఆర్మీ మార్చ్ పాస్ట్ ఉంటుందా లేదా January 26th? ఉంటుంది. అయితే మార్చ్ పాస్ట్ ఢిల్లీలో జరుగుతుందని
ఈవెన్ సరిహద్దుల్లో ఉన్న సైనికులను కూడా పిలిపించేస్తారా భారత్ ప్రభుత్వం వాళ్ళు? ఆర్ అక్కడ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండి పాకిస్తాన్ వాళ్ళు లోపల దూరకుండా, చైనా వాళ్ళు లోపల దూరకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తూనే ఉంటారా సైనికులు? మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ సరిహద్దుల నుంచి వాళ్ళు కూడా వచ్చేస్తారండి మార్చ్ పాస్ట్ లో పాల్గొనడానికి? లేదు. రారు. కానీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రొటెక్షన్, బ్రదర్ విజయ్, పాయింట్ కన్సిడర్ అట్ ప్రొటెక్షన్. నేను చూపించే ఆపోజిట్స్ చూడండి, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. విజిబుల్ అంటే మనకి ఏది కనిపిస్తుందో, ఇన్విజిబుల్ అంటే ఏది మనకి కనిపించదో. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే మీలో ఉన్న అందరు పురుషులు, అంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా ఈ 3 పండుగలు ఆచరించాలంటే, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, అలాగే పర్ణశాల పండుగ, మీరు షీలో కన్నా రావాలి, పర్ణశాల అక్కడ ఉన్న వరకు, ఆర్ యెరూషలేంకి రావాలి. అంటే సరిహద్దుల్లో ఎవరు కూడా సైనికులు లేకుండే సమయంలో శత్రువులు, వాళ్ళ చుట్టూ శత్రువులే, అమోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఇదోమీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, ఎవరు కూడా లోపల దూరకుండా ఇజ్రాయెల్ దేశం లోపల ఎవరు కాపాడుతున్నారంట? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి తీయండి నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనం. శ్రీకాంత్ బ్రదర్ చదివి. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేలీల సైన్యము శత్రులకు కనిపిస్తుందో లేదో అది వేరే సంగతి, కానీ కనిపించని దేవదూతల సైన్యము ఇజ్రాయెల్ దేశంని కాపాడుతూనే వచ్చింది ప్రతి సంవత్సరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకందరికి ఒక సంఘటన తెలుసు. ఎలీషా ఏ గృహంలో ఉన్నాడో దాన్ని ముట్టడి వేసేశారంట సిరియా సైన్యం వాళ్ళు. ఉదయం లేగంగానే ఎలీషా దాసుడు కంగారు పడుతున్నాడు, గురుగారు మన చుట్టూ సైనికులే ఉన్నారు, సిరియా సైన్యం వచ్చేసింది, ముట్టడి వేసేసింది అంటే ఎలీషా ప్రవక్తలో ఏ కంగారు మనకు కనిపించట్లేదు. ఏమని అంటున్నాడు? బాబు, మన సైన్యం వాళ్ళ సైన్యం కంటే గొప్పది, నీ కళ్ళు నేను తెరుస్తున్నాను ఇప్పుడు అని. ప్రభు ఆయన కళ్ళు తెరువు అని అన్నప్పుడు ఏం కనిపించిందంట ఆ దాసునికి? ఒకసారి చూద్దామా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. శ్రీకాంత్ బ్రదర్ చదివిపిస్తారు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఓకే. అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయటమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముగా నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మారని దేవుడు అండి. క్రైస్తవులంగా చాలా దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న చాలా దేశంలో మనం మైనారిటీస్ గానే ఉంటాం, కానీ ఎవరు కూడా క్రైస్తవతంని తుడిసివేయడానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 2000 సంవత్సరాలుగా ఎంతో మంది నాయకులు, ఎంతో మంది రాజులు క్రైస్తవతంని సమాప్తం చేయడానికి ప్రయత్నించారు, కానీ 2000 సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవతం ఇంకా నిలిచి ఉన్నది అని అంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యెహోవా దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ప్రొటెక్షన్. ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీలు అదే దేవుడిని మనం పూజిస్తున్నాం. ఆయన మారని దేవుడు, ఆ అబ్రహాం దేవుడు, ఆ ఇసాక్ దేవుడు, యాకోబు దేవుడిని మనం పూజిస్తున్నాం. సో ప్రతి సంవత్సరము సరిహద్దుల నుంచి కూడా యూదుల సైనికులు షీలో కన్నా యెరూషలేం కన్నా వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా మీరు చూడండి. 1500 సంవత్సరాల బైబిల్ చరిత్ర ఎప్పుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వబడినాయో అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ వరకు 1500 సంవత్సరాల బైబిల్ చరిత్ర ఉంది. ఒక్కసారి కూడా ఏ శత్రువు కూడా సైనికులు లేనప్పుడు సరిహద్దులో లోపల దూరే సంఘటన మనకు అనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని కాపుదల, దేవుని భద్రత వాళ్ళ చుట్టూ ఉండింది.
ఇప్పుడు మనం 3వ పాయింట్కి వస్తున్నాం. రిపెంటెన్స్. బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్. ఆ రోజు పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ వచ్చిన యూదులు ఎలాగా స్పందించారో మనం చూద్దాం. ఓకే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం ఒక్కసారి చదవండి క్రిస్ బ్రదర్. పేతురు ప్రసంగం విన్న తర్వాత పెంతెకోస్తు దినమున హృదయంలో నొచ్చుకొని వచ్చి ఎలాగా స్పందించారంట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం క్రిస్ బ్రదర్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. మా మంజుల గారు సౌతారమా? క్రిస్ బ్రదర్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. థ్యాంక్ యూ. ఎటువంటి ప్రజల్లో ఈ మార్పు వస్తున్నది, ఆర్ ఈ మాటలు వస్తున్నాయి, వాళ్ళ నోటి నుంచి మాటలు ఎటువంటి ప్రజల నోటి నుంచి వస్తున్నాయి? జాగ్రత్త వినండి. అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందుడి, బాప్తిజం యేసునామంలో తీసుకుండుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు. ఇప్పుడు అందరికి హోంవర్క్ అండి, ఎందుకంటే ఫుల్ అపోస్తల కార్యం 2వ అధ్యాయం నేను చదివించలేను. చాలా మంది బిల్లీ గ్రాహం గారి గాస్పల్ క్రూసైడ్స్ మీటింగ్స్ మీరు అందరు కూడా వీడియోలో యూట్యూబ్లో చూసుంటారు. మీరు గమనిస్తే బిల్లీ గ్రాహం గారి ప్రసంగాలు ఎలాగుంటాయంటే, మీరు పాపంలో దిగజారిపోయి ఉన్నారా, మీరు హంతకులై ఉన్నారా, వ్యభిచారకులై ఉన్నారా, డ్రగ్ అడిక్ట్స్ అయి ఉన్నారా, ఆల్కహాలిక్స్ అయి ఉన్నారా, తాగుబోతులై ఉన్నారా, మీ ఆరోగ్యం క్షీణిస్తుందా, యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇంకొక అవకాశం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు, ఎవరెవరు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారో ముందుకు రండి, కన్ఫెషనల్ ప్రేయర్ చేయండి, ప్రభుని అంగీకరించే ప్రార్థన చేయండి అని గాస్పల్ క్రూసైడ్స్లో బిల్లీ గ్రాహం గారు చెప్పుట మనకందరు కూడా చాలా మందికి పరిచయమే. కానీ పేతురు ఎవరి ముందు నించొని మాట్లాడుతున్నాడు? ఒకసారి 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. In front of Jude, sir. ఎవరి ముందు? ఆ కాలంలో ఎవరు వచ్చారు? ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అరే వీళ్ళు భక్తిగల యూదులండోయ్, హంతకులు కాదు, దొంగలు కాదు, వ్యభిచరించే వాళ్ళు కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు. మరి ఇటువంటి స్పందన ఎలా పుట్టింది వాళ్ళలో? అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలని ఎందుకు వచ్చి అపోస్తుల ముందు సాగిలపడుతున్నారు వీళ్ళు? భక్తిగల యూదులు ప్రపంచం కోన నుంచి వచ్చారు. జాగ్రత్త వినండి. అక్కడి నుంచి రావాలంటే సమయంతో కూడిన పని, ఖర్చుతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. అందుకే వాళ్ళు భక్తిగల యూదులు. దొంగలు కాదు, హంతకులు కాదు, వ్యభిచారం చేసిన వాళ్ళు కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు. అందుకే నేను పర్టినెంట్గా నేను ఈ ఆపోజిట్స్ వాడుతున్నాను. విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్. ఎవరి దగ్గర నుంచి రిపెంటెన్స్ వస్తుంది? అన్గాడ్లీయా, గాడ్లీయా? ఇక్కడ కర్సర్ పెట్టండి విజయ్ బ్రదర్. అన్గాడ్లీయా, గాడ్లీయా? అయితే దేని బట్టి వచ్చింది? ఈ రహస్యం మనం తెలుసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాలన్న మర్మం మనం అర్థం చేసుకున్నట్టు. ఈ రహస్యం మనం తెలుసుకుంటే దేని బట్టి ఈ స్పందన వాళ్ళలో కలిగింది అనేది మనం అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాలన్న మర్మం మనము అర్థం చేసుకున్నట్టు. ఇక్కడ చూడండి, 4వది బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్. కావనెంట్ అనగానే వాళ్ళతో దేవుడు చేసిన నిబంధన, అది దేశంతో చేసిన నిబంధన. అందరు ఇజ్రాయేలీలు. బ్రదర్ నేషనల్ మీద కర్సర్ పెట్టి చూపించండి, కావాల్సే వేరే వేరే కలర్స్ కూడా వాడండి బ్రదర్ ఇఫ్ పాసిబుల్. విజయ్ బ్రదర్, నేషనల్ అనగానే దేశంతో చేసిన నిబంధన. ఇజ్రాయేలీలను అందరినీ కూడా ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి దేవుడు వాళ్ళని సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి అందరితో నిబంధన చేశాను. ఓన్లీ మోషేతో, ఆరోన్తో, మిరియంతో కాదు. నేను ఇప్పుడు ఒక వాక్య భాగం చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు.
అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మీరు నాకు చెప్పాలి. నా ఫింగర్స్ చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేఘం కింద నుండిరి, వారు అందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ ఎన్నిసార్లు వచ్చిందండి చెప్పండి? 5 times, sir. 5 సార్లు. ఇక్కడ దేవుడు చిన్న దేశం, నేనేం చెప్పాను, ఇజ్రాయెల్ దేశము చాలా చిన్న దేశం. విజయవాడ టు హైదరాబాద్ ఆర్ కర్నూలు టు హైదరాబాద్ అంత దాని టు బిషిబా అంటే అంత చిన్న డిస్టెన్స్ అన్నమాట. చిన్న దేశముతో దేశముగా నిబంధన కుదిరించుకున్నాడు. దేశంగా నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి జాగ్రత్త వినండి. ఇజ్రాయేలీల్లో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారం మీరు ఆశించొద్దు అని దేవుడు అన్నాడు. ఏదన్నా మొదటిది దేవుంది. కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్న మొదటి పట్టణము ఎరికో పట్టణం. ఏదన్నా మొదటిది అనే విషయం బట్టి మీకు వేరే విషయాలు కూడా మీతో పంచుకుంటున్నాను. వ్యవసాయం టైము కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి పంట దేవుంది. అలాగే వాళ్ళ పశువుల్లో పుట్టిన మొదటి పశు దేవుంది. అలాగే వాళ్ళ కుటుంబంలో పుట్టిన మొదటి కుమారుడు దేవునికి సమర్పించాలి. అలాగే కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్న మొదటి పట్టణము ఎరికో పట్టణం. దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవునికే తీసుకొని వచ్చి ఇవ్వాలి. వాళ్ళు ఎవరు కూడా పెట్టుకోకూడదు. వేరే పట్టణాలని వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు దాంట్లో ఉన్న వెండి బంగారం వాళ్ళు తీసుకోవచ్చు. ఆజ్ఞాపించినప్పుడు ఒక్కడు ఏం చేశాడంటే ఆ దేవుని మాటలు విన్నాడా? ఆచాన్ అనే వ్యక్తి వినలేదు. ఏమైంది చూద్దాం. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. చదవండి ఇంకా. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనవడును జబ్ది మనవడు కర్మీ కుమారుడైన అఖాన్ శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. ఆచాన్ మీదనే కోపం వచ్చిందా? ఇజ్రాయేలీల మీద కోపం వచ్చిందని ఉందా? ఇజ్రాయేల్ చెప్పండి. ఇజ్రాయెల్ మీద. అందుకే మరి అదే సంఘటనని గుర్తు చేసుకొని యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దామా? 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20వ వచనం. అదే సంఘటనని జ్ఞాపకం చేసుకొని ఆరోన్ కుమారుడు రూబేన్ గోత్రములతో గాద్ గోత్రములతో ఈ మాటలు పలుకుతున్నాడు. ఓకే. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల ఆ మనుషుడు ఒక్కడే మరణమాయనా? సర్వ సమాజం మీదకి దేవుని ఉగ్రత రాలేదా? ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. ఆర్ యు ఆల్ విత్ మీ? దేశంతో చేసిన నిబంధన. అలాగే ఎజ్రా గ్రంథము చాలా భక్తి పరుడైన ఎజ్రా రాశాడండి. చాలా భక్తి గల వ్యక్తి. అందుకే ఆ పుస్తకం పేరే ఎజ్రా. ఆయన ధర్మశాస్త్రం పాటించే విషయంలో చాలా భక్తిపరుడు. ఆయనకు ఒక కబురు వచ్చిందంట, వేరే ఇజ్రాయేలీలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారని. అయితే ఇజ్రాయెల్ లాగా స్పందించాడంట. ఒకసారి చూద్దామా? 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 4 ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎదుకు వచ్చి ఇజ్రాయేలును యాజకులను లేవీలను కనానీయులు హిత్తీయులు పెరిజీలు ఎబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. కంటిన్యూ. అప్పుడు ఎజ్రా స్పందన ఎలాగుండింది చూద్దాం. ఓకే. నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధము చూచి
ఇజ్రాయేళ్ల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను చాలు విభ్రాంతి brother, పడి చాలు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎజ్రా భక్తిపరుడు అండి, ఆయన అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడా? ఆయన వస్త్రాలని చింపుకొని కూర్చొని ఉన్నాడు? ఎజ్రా అన్య Yes. స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు? అడుగుతున్నా మిమ్మల్ని. నో. లేదు. ఆయనకు తెలుసు దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. వేరే ఇజ్రాయిలీలు ఏమన్నా పాపం చేసినా సరే దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ దేశం మీద వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన పాపం చేయపోయినా సరే వస్త్రాలు చింపుకొని, తల మీద ఉన్న వెంట్రుకలని పెరికి వేసుకొని, గడ్డంలో ఉన్న వెంట్రుకలని పెరికి వేసుకొని దుఃఖంతో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి బ్రదర్ విజయ్, పాయింట్ మరి ఆ స్లైడ్కి వచ్చేయండి. జాగ్రత్తగా వినండి. పేతురు ప్రసంగంలో ఏ దొంగలారా, ఏ వ్యభిచారం చేసిన వాళ్ళ ఈ మాటలు మీకు కనిపించవు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం కనిపిస్తాయి అంటే దాని సారాంశం మీతో పంచుకుంటున్నాను. దేవుడు మెస్సయ్యని మీ మధ్యన పంపించాడు. మెస్సయ్యని తుణీకరించారు, ఆయనను సిలువ వేశారు, ఆయనని చంపి వేసేశారు. కానీ ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. దానికి మేము సాక్షులము. ఇజ్రాయేలీలారా, మీరు మెస్సయ్యని చంపారు అనే మాట వాళ్ళ మనసులో ఒక మార్పు తీసుకొని వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి గల యూదులు బహుశా మెస్సయ్యని చంపలేదు కావచ్చు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒకసారి మనం చదువుదామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. ఏ దినం మెస్సయ్యని వేరే యూదులు ఈర్ష్యతో, అలాగే మనసులో ఉన్న ద్వేషముతో ఆయన చాలా పేరు పొందేస్తున్నాడని ఫరిసీలు, సదుకీలు వాళ్ళు భయంకరమైన ప్లాన్ వేసి యేసుని చంపే విషయంలో వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉండింది. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ భక్తి గల యూదులు? 16 దేశంలో పేర్లు అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదవండి క్రిస్ బ్రదర్, 2వ అధ్యాయం 9వ వచనం. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతేమియా, యూదయ, కప్పాదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంఫూలియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారును, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము. చాలండి. హల్లెలూయా. అరే వీళ్ళు అక్కడ లేరు. యేసు సిలువ వేయబడినప్పుడు వేరే యూదులు ఆయన సిలువ వేశారు. కానీ వీళ్ళకి తెలుసు దేవునితో వీళ్ళు ఎటువంటి నిబంధన కుదిరించుకొని ఉన్నారు అంటే అది దేశంతో చేసిన నిబంధన. వేరే యూదులు పాపం చేసినా సరే దేవుడు వీళ్ళని లెక్కలు అడుగుతాడని తెలుసు. అందుకు అయ్యలారా, ఇప్పుడు మేమేం చేయాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యంని మీరు అర్థం చేసుకుంటే భక్తి గల యూదుల్లో ఎందుకు ఈ స్పందన వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఒకసారి ఆ పేతురు చివరి మాటలు మనం చూద్దామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 35, 36. 2వ అధ్యాయం 35, 36 వచనాలు. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుని ప్రభు నాతో చెప్పాను, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయెల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకోవడం వల్లనే చెప్పాను. మీరు సిలువ వేసిన యేసునే. అంతకీ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు భక్తి గల యూదులు? ఆ సమయంలో యెరూషలేంలో వాళ్ళు లేరు. ఇజ్రాయేలీలారా అని అంటున్నాడు. అంతకి వీళ్ళు వేయలేదు సిలువ యేసుని. కానీ వీళ్ళకి తెలుసు దేవుడితో వీళ్ళు దేశంతో కూడిన నిబంధన కుదిరించుకున్నారు. ఇట్స్ అ నేషనల్ కావనెంట్. వేరే యూదులు ఏమన్నా పాపం చేసినా సరే వీళ్ళు దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలని వీళ్ళకి తెలుసు. మెస్సయ్య వచ్చాడు, యూదులు సిలువ వేశారు అనే మాట వాళ్ళ హృదయంలో నాటబడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు. సాగిలపడుతున్నారు అపోస్తుల దగ్గర. ఎవరండి? దొంగలు కాదు, హంతకులు కాదు, వ్యభిచారం చేసేటోళ్ళు కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు, భక్తి గల యూదులు. ఎందుకు? ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో that Jews had a national covenant with God. ఇది మనకు తెలుసుంటే పెంతెకోస్తు వెనకాల ఉన్న మర్మం మనం అర్థం చేసుకున్నట్టు. దేని బట్టి ఆ మార్పు వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు జాగ్రత్త వినండి విజయ్ బ్రదర్, పాయింట్ షో దట్ స్లైడ్ వన్స్ అగైన్. కొత్త నిబంధనం వచ్చేటప్పటికి సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది.
ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో. ఇప్పుడు దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ప్రతి స్థానిక సంఘంతో. ఇప్పుడు నేను 2 మాటలు చెప్పి ఈరోజు సెషన్ నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 7 సంఘాలతో ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలతో. లౌదిక సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నారండి? అడుగుతున్నా మిమ్మల్ని? అలాగే సార్ది సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఫిలడెల్ఫియా సంఘంని లెక్కలు అడుగుతున్నారా? అలాగే మనం చూస్తే గ్రీస్ దేశంలోనే కొరింథు పట్టణం ఉంది, గ్రీస్ దేశంలోనే ఫిలిపి పట్టణం ఉంది, తెసలోనిక పట్టణం ఉంది. కొరింథు సంఘంలో ఒక సంఘ పెద్ద వ్యభిచరిస్తున్నాడు. తండ్రి భార్యతో శారీరక సంబంధము కుదిరించుకొని కూర్చొని ఉన్నాడు. అప్పుడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమని చెప్తున్నాడు? ఏ కొరింథు సంఘ సభ్యులారా, సిగ్గు లేదు మీకు? ఈ విషయం బట్టి మీరు సిగ్గుపడాలి, ఆయనను వెలివేసేయండి అని గద్దిస్తూ ఫిలిపి సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? అదే దేశంలో ఉన్న సంఘంని మిమ్మల్ని అడుగుతున్నా? ఆర్ తెసలోనిక సంఘంని పౌలు భక్తుడు లెక్కలు అడుగుతున్నాడా? నో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి స్థానిక సంఘం వ్యక్తిగతంగా దేవునికి లెక్కలు ఇవ్వాలి. ఈ వ్యత్యాసము ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి. అక్కడ దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు, ఇక్కడ ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ఆపోజిట్స్ లో నేను వాడిన ఆపోజిట్ నేషనల్ అండ్ లోకల్. నేషనల్ అండ్ లోకల్ రైమింగ్ వర్డ్స్. బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్, నేషనల్ అండ్ లోకల్. ఓకే, సో ఇది నేను ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్ ఈ ముందు తీసుకొని వచ్చాను. ఇంకొక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఏమనంటే క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఒక విషయం మనకు తెలిసి ఉండాలి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మము, సంఘం జన్మం. యేసుక్రీస్తు ప్రభువారి జన్మంని మనము క్రిస్మస్ దినంగా ఆచరిస్తాం. సంఘం జన్మం 3000 ఆత్మలతో, 3000 ఆత్మలు రక్షింపబడినాయి పెంతెకోస్తు దినంన. సంఘం జన్మంగా మనము ఆచరిస్తాం క్రైస్తవులంగా ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. సో ఈ 2 విషయంలో పోలికలు ఏంటి అనేది ఈరోజు ఇంతవరకు మనం చూద్దాము. దాని తర్వాత మనము వేరే సబ్ హెడ్డింగ్స్ మనం వచ్చే వారం మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ కార్యము, జాగ్రత్త వినండి, మరియా పట్ల జరిగింది. మరియా మీద కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. మరియా పట్ల జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు, రక్షకుడు జన్మించాడు, ఆ పెళ్లి కుమారుడు జన్మించాడు. అలాగే పరిశుద్ధాత్మ కార్యం అపోస్తుల పట్ల జరిగింది. అపోస్తులు అక్కడ చూడండి క్లియర్గా ఉంది. దాని వలన సంఘము జన్మించింది. చూడండి, లుక్ అట్ ది కంపారిజన్. మరియా పట్ల పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది కాబట్టి, మరియా పట్ల జరిగింది కాబట్టి రక్షకుడైన యేసు, పెళ్లి కుమారుడైన యేసు జన్మించాడు. అపోస్తుల పట్ల పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది కాబట్టి 3000 ఆత్మలతో సంఘము పెంతెకోస్తు దినంన జన్మిస్తుంది. ఈ గ్రాఫ్ చూడండి. ఓకే, సో ఒక్క యేసులో ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆయన వలన అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఓకే, అందుకే ఇక్కడ చూడండి నేను ఆపోజిట్స్ వాడుతున్నాను. 1 and many, many and 1. 1 and many, బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్ కింద అపోజిల్స్ అండ్ 3000 బిలీవర్స్ లో 1 and many, many and 1. ఒక్క యేసులో అనేక ఆత్మలు ఉన్నాయి. ఆయన వలన అనేక లెక్కలేని ఆత్మలు రక్షింపబడతాయి. కానీ అన్ని ఆత్మలు యేసులో ఒక కుటుంబంగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం అందరం కూడా ఒక్క క్రైస్తవుడు ఒక సంఘంలో బాధ కలిగి ఉంటే మనం కళ్ళు మూసుకొని ఉండడానికి లేదు, వెంటనే వెళ్ళి సహాయము చేస్తాం. అంతకీ మనం అబ్రహాం సంతానం కాదు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం కాదు. ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాం, ఎక్కడెక్కడో వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ ప్రతి స్థానిక సంఘంలో ఒక కుటుంబంగా ఉంటున్నాము. అది నిశ్శబ్దంగా జరిగే ఒక గొప్ప అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 and many, many and 1. ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఇంకా వేరే అనేక పెంతెకోస్తు పండుగతో కూడిన మర్మాలు నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను. అన్ని ఆపోజిట్సే నేను వాడతాను.
ఓకే, సో నేను ఇక్కడ చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్, యూ కెన్ షో దట్ స్లైడ్ వన్స్ అగైన్. ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్ మనం చూసింది ఏంటంటే, యూదుల కనుదృష్టి నుంచి మనం చూసింది ఏంటంటే, మనము వాడిన సబెడింగ్స్ ఏంటంటే సైజ్, స్మాల్ నేషన్, ఓన్లీ వన్ నేషన్. కానీ వేరే ప్రపంచంలో ఉన్న వేరే దేశాలు ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్దవి, కానీ జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రము యూదులకే ఇవ్వబడింది. అలాగే ప్రొటెక్షన్ విషయంలో సైన్యం లేకపోయినా సరే సరిహద్దుల్లో 3 పండుగలు ఆచరించటకు వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి ఆచరించేవాడు. అది నిశ్శబ్దంగా జరిగే ఒక అద్భుతం. తర్వాత ఎవరిలో మారు మనసు వచ్చింది, భక్తి గల యూదుల్లో మారు మనసు ఎలాగొచ్చింది అనేది మనము చూసుకుందాం. ఎందుకంటే వాళ్ళతో దేవుడు దేశంతో కూడిన నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బిషప్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ వేదిక స్థాపించారు కాబట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. ఈ సమయంలో ఏమేం పాఠాలు, పెంతెకోస్తు పండుగతో కూడిన పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు. మేము తోడు క్రైస్తవులతో మా సంఘాల్లో ప్రసంగించడం మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బిషప్ సింగం గారు. Thank you, sir. నేను మా doubts, I apologize because some issue. Anyway,